దేవా మహోన్నతుడా యెహోవా నీకు వందనాలు స్తోత్రాలు. కరుణగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. కృపమయుడా నీకు వందనాలు. ఎబెనేజరే నీకు వందనాలు. దేవా మా కాపరి అయిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. లెక్కలేని మేలుతో ఉపకారములను నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించున్న దేవా నీకు వందనాలు. మాకు ఎత్తైన కోట అయిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నాయన మా యొక్క పరిస్థితులను నాయన తండ్రి సమకూరుస్తూ నాయన మమ్మల్ని ముందు కొనసాగింప చేస్తున్న దేవా నీకు వందనాలు. ఇరుకుల విశాలత కలుగు చేయించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవా నీకు వందనాలు స్తోత్రాలు. యెహోవా రాఫా అయిన దేవా నీకు వందనాలు. స్వస్థత నాయన విడుదల చేస్తున్న దేవా నీ వందనాలు. నాయన ఉదయ కాలము నాయన నీ కృపలతో నాయన మమ్మలను నాయన ఆశీర్వదించుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తనీయుడా నీకు వందనాలు. కను పాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నాయన 7 స్తంభముల మధ్య నిల్చున్న వాడా నీకు వందనాలు స్తోత్రాలు. నాయన తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. ఎక్కడ 2 3 కూడి ఆయన నామంలో స్తుతిస్తారు, గణపరుస్తారు, ప్రార్థిస్తారు, అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చిన దేవుడు. దేవా మా వాక్య రూపి అయిన దేవా మాతో మాట్లాడండి అని ఆయన ఆహ్వానిద్దాం. ఆశపల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా పరిశుద్ధుడా మహోన్నతుడా నాయనా నీకు వందనాలయ్యా. రిక్తులుగా వచ్చినాం ప్రభా, ఖాళీ అయిన పాత్రలుగా వచ్చాం. పొంగిపోర్లు పాత్రలుగా తిరిగి చేయండి ప్రభా. నూరంతుల ఆత్మతో నీ దైవదాసును అభిషేకించి నాతో మాతో మాట్లాడండి ప్రభా. ఈ స్తుతి ఆరాధన మీకేనయ్యా. వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలైనా నీకే కృతజ్ఞత స్తుతులు ప్రభా. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో నాకు సుఖము. దేవా నాయన నీ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం నాయన. మీ సన్నిధి కాంతి మా మీద యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ విజయకాంత్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో ఉన్నటువంటి GIFT గ్రోత్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్ అనే ఒక క్రిస్టియన్ వాలంటీర్ నెట్వర్క్ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వారు గత 23 సంవత్సరాలుగా వివిధ ప్రదేశాలలో మరియు హోదాల్లో ప్రభు సేవలో కొనసాగుతూ ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు ఒక దశాబ్దానికి పైగా ఉత్తర భారతదేశంలోని అనేక మిషన్ హాస్పిటల్స్ లో మిషనరీ డెంటల్ సర్జన్ గా సేవలు అందించారు.
ప్రభువు పిలుపు మేరకు తన వైద్య వృత్తిని విడిచిపెట్టి విశ్వాసులు వారి వారి సంబంధిత రంగాల్లో ప్రభువునకు ప్రభావితవంతమైన సాక్షులుగా ఉండేలాగా ఆయుత్తపరిచే పరిచర్యలో కొనసాగుతా ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు హగ్గై ఇన్స్టిట్యూట్, యుయుఎస్ఐ, జేమ్స్, బివైఎం మొదలైన అనేక చర్చిలు మరియు మినిస్ట్రీలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ, రిసోర్స్ పర్సన్ గా సేవలు అందిస్తా ఉన్నారు. డాక్టర్ విజయకాంత్ అయ్య గారి ప్రియ సతీమణి గారు డాక్టర్ వందన గారు బీహార్లోని రక్సాల్లో ఉన్నటువంటి డంకన్ హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ఇరువురు కుమార్తెలు పంజాబ్లో లుధియానాలోని సిఎంసిలో ఎంబీబీఎస్ చదువుతా ఉన్నారు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్. మన రక్షకుడైన ప్రభు అయిన యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. దేవుని కృప వల్ల, దేవుని ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి మనం ఈరోజు ఈ ఉదయకాల సమయంలో కలవడం. నాకైతే కొంచెం గ్యాప్ అయింది, ఈ మధ్య కొంచెం రోజులు నేను రాలేకపోయాను. దేవుని పనుల వల్ల, దేవుని కార్యాలు బట్టి, నన్ను దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను అటు ఇటు తిరుగుతున్న వల్ల సమయం ఇవ్వలేకపోయాను. కానీ ఈ రకంగా మళ్ళీ ఈ రోజు కలవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను నా మిషన్ ట్రిప్ లో ఉన్నాను. ఉత్తరాఖండ్ లో భీమ్తాల్ అనే చోట దగ్గర ఉన్నాను. అక్కడ వైవామ్ అనే సంస్థ మీకు తెలుసు, వాళ్ళ డిటిఎస్ ప్రోగ్రామ్ లో కొన్ని సెషన్స్ తీసుకోవడానికి వచ్చినాను. ఈ వారం ఇక్కడే ఉంటాను. కానీ దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మీతో కలిసి వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యంలో ఉన్న విషయాలు, నాకు నేర్పించిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకు దేవునికి నేను వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకో విషయం, ఈ బైబిల్ స్టడీ వల్ల జరిగింది ఏమంటే, నాకు కూడా తెలుగు ఇంప్రూవ్ అయిపోయింది మీ వల్ల. ఎందుకంటే నేను ఉత్తర భారతదేశంలో పుట్టి పెరిగాను. దేవుని నమ్ముకుంది కూడా ఉత్తర భారతదేశంలోనే. కాబట్టి తెలుగు బైబిల్ సరిగ్గా రాదు, అంటే చదవలేదు. తెలుగు చదవడం వచ్చు, రాయడం వచ్చు, కానీ తెలుగు బైబిల్లో నేను అంతగా చదవలేదు. కొద్ది రోజుల నుంచి మొదలు పెట్టాను. ప్రత్యేకంగా ఈ బైబిల్ స్టడీ వల్ల, తర్వాత దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఇప్పుడు రేపు మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ మళ్ళీ రావాల్సి వస్తుంది. కాబట్టి తెలుగు కూడా నేర్చుకున్నాను. దానికి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏమైనా తెలుగులో కొంచెం అటు ఇటు అయితే క్షమించాలి, ఎందుకంటే నేను అంత ఫ్లూయెంట్ కాదు. కానీ దేవుడి కృప వల్ల, దేవుని ఆయన ఇచ్చిన కరుణ వల్ల, ఆయన ఇచ్చిన కృప వల్ల తెలుగు నేర్చుకోగలుగుతున్నాను, తెలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాను. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న విషయాల గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు మళ్ళీ ఒక అధ్యాయం మీద మళ్ళీ మనసుని రప్పించాడు. నేను విశ్వసిస్తున్నాను ఈరోజు ఈ సమయంలో దేవుడు మనందరితో, ముఖ్యంగా దేవుని సేవలో, దేవుని సేవలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ముందని చేసినప్పుడు ఎలా నడవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాన్ని అందరికీ దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. మనకు అందరికీ సుపరిచితమైన వాక్యం ఇది. రాజులు 2వ రాజులు 5వ అధ్యాయంలో, 2 కింగ్స్ 5వ అధ్యాయంలో నయమాను కుష్ఠరోగాన్ని స్వస్థపరిచే విషయంలో చాలా మనకి తెలుసు. మీరందరూ చాలా సార్లు దీని మీద ప్రచారం కూడా చేస్తుంటారు, ఈ వాక్యాన్ని బోధించుంటారు. అయినా కూడా కొన్ని విషయాలు ఈ మొత్తం అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. నామాన్ కుష్ఠరోగాన్ని స్వస్థపరిచే విషయంలో మనం ముందు నుంచి చూద్దాము. 5వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి 4 వచనాలు చదువుదాం. నా దగ్గర ఒక తెలుగు బైబిల్ ఉంది, నేను దాంట్లో నుంచి చదువుతున్నాను. 2వ రాజులు 5వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం. 2 Kings chapter 5 verses 1 to 4. ఇక్కడ ఇలా రాయబడి ఉంది: సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనేవాడు ఒకడు ఉండేవాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయం కలుగజేస్తూ ఉండేవాడు. కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై గౌరవనీయుడై ఉండేవాడు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉన్న అతడు కుష్ఠరోగి. సిరియన్లను గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశంపైకి పోయి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఒక బాలికను చెరపట్టి తెచ్చారు. ఆ చిన్నది నయమాను భార్యకు
పరిచారం చేస్తూ ఉండేది. ఆ చిన్నది తన యజమానురాలితో, షమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు పోయినట్లయితే ఆయనకు కలిగిన కుష్టు రోగాన్ని బాగు చేస్తాడు అని అన్నది. నయమాను రాజు దగ్గరకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటల్ని అతనికి తెలియజేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ సిరియా రాజుకి సైన్యాధిపతి అయిన నయమాన్ అనేవాడు ఒకడు ఉండేవాడు. ఈయన చాలా పరాక్రముడు, చాలా మంచి గౌరవనీయుడిగా ఉండేవాడు. ఆయన యజమానికి దృష్టికి ఘనుడై ఉండేవాడు. చాలా చాలా పేరున్న వ్యక్తి, చాలా ఘనత కలిగిన వ్యక్తి. ఇంకో విషయం ఏమంటే, యెహోవా దేవుడు సిరియా దేశానికి జయం కలిగించాడు. అంటే ఇక్కడ దేవుని ఒక ప్రణాళికను మనం చూస్తున్నాం. యెహోవా సిరియా దేశ సైన్యాధిపతికి ఆయన యుద్ధం ద్వారా జయాన్ని కలిగించి ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. సో యెహోవా దేవుడు ఆయన పక్షంలో ఉన్నాడు. ఇక్కడ దేవుని చిత్తంలో దేవుని కార్యాలు కొన్నిసార్లు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు తన నామాన్ని, తన తన ఘనతని ప్రకటించాలని చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన కొన్ని కార్యాలు మనకు అర్థం కావు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎలాగా అంటే మన శత్రువులు ఎలాగ మన మీద జయం పొందుతున్నారు? శత్రువులు ఎందుకు మన మీద ఎంత అక్రమాలు చేసినా కూడా దేవుడు ఎక్కడ అనిపిస్తుంది. దేవుడు తన కార్యాలని కొన్నిసార్లు మనకు అర్థం కాని స్థితుల్లో చేస్తాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దేవుని బిడ్డలుగా దేవుడు మనతో ఎల్లకాలం ఉన్నాడు. కొన్నిసార్లు మనకు అర్థమైనా కాకపోయినా దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుంటాడు. ఆ సమయంలో మనకి బాధలు అనిపించినా, కష్టాలు అనిపించినా, నష్టాలు అనిపించినా తన నామాన్ని ఘనపరిచేగా దేవుడు తర్వాత పనులు చేస్తాడని నేర్చుకుంటాం. ఎందుకంటే దీని సంగతి మీ కథ మొత్తం మనకు తెలుసు కాబట్టి దాని గురించి ముందే చెప్తున్నాను నేను. దానివల్ల దేవుడి నామం ఘనత జరిగిందని మనకు తెలుసు, ఆయన స్వస్థత పొందడం వల్ల. కానీ ఇక్కడేం చూస్తున్నామంటే, యెహోవా వాడికి ఏం చేస్తాడంటే జయం కలిగిస్తున్నాడు. కానీ ముఖ్యమైన విషయం ఏమంటే, ఆయన ఇన్ని ఉన్నా కూడా, మహాపరాక్రమశాలి ఉన్నా కూడా అతడు కుష్ఠ రోగిగా ఉన్నాడు. ఒక కుష్ఠ రోగిగా ఉండడం అంటే అది చాలా సమస్య అయిన విషయం. ఎంత డబ్బున్నా, ఎంత పరాక్రమమైనా, ఎంత గొప్పవాడైపోయినా కుష్ఠరోగి అంటే ఆ సమయంలో ప్రత్యేకంగా ఆ రోజుల్లో చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళని వెలివేసేవాళ్ళు, వాళ్ళని ఒక రకంగా చూడాలంటే సమాజం నుంచి బహిష్కరించేవాళ్ళు. చాలా కష్టం. ఇప్పుడు మొదలై ఉంటది. నాకు నేను అనుకుంటుంది ఏమంటే, కుష్ఠరోగం అంటే ఇంకా మొదలైంది. ఒక వైట్ ప్యాచ్ లాగా మొదలవుద్ది. అలా జరిగినట్టు ఉంటది. కానీ ఇక్కడ ఇంకో విషయం జరిగింది ఏమంటే, 2వ వచనం చూస్తాము. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం పైకి పోయి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఒక బాలికను చెరపట్టి తెచ్చారు. ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారం చేస్తుండేది. ఒక చిన్న పాప, తన పేరు కూడా మనకు తెలియదు. తన పేరు గురించి ఇక్కడ మనకి వాక్యంలో చెప్పలేదు. ఆ అమ్మాయి ఒక బానిసగా ఇజ్రాయెల్ దేశం నుంచి రప్పించారు. ఈ నయమాన్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. తన నయమాన్ భార్యకి పరిచారం చేస్తుంది వాక్యం ఇక్కడ చెప్తుంది. ఒక చిన్న పాప పరిస్థితి మనం ఆలోచించాలి. తన ఇంటి నుంచి తీసుకొచ్చేశారు. ఒక బానిసగా తీసుకొచ్చారు. తనకేం అధికారం లేదు. చాలా భయపడి ఉంటది. చాలా కష్టపడి ఉంటది. ఎందుకంటే బానిసత్వం అంటే వాళ్ళకి జీతాలు ఉండవు. ఉద్యోగం కాదది. నచ్చినట్టు ఉండడానికి లేదు. ఒక డ్యూటీ అవర్స్ ఉండవు. 8 గంటలు పని చేయాలి, 10 గంటలు పని చేయాలి. ఏమి లేదు వాళ్ళకి. ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే బానిసగా పట్టుకొచ్చారు. ఒక దేశానికి వెళ్లారు, యుద్ధం గెలిచారు. అక్కడ నుంచి ఎవరినైనా తీసుకొస్తారు. వాళ్ళకి అధికారాలు ఉండవు. అలాంటి అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా అంట. వాక్యం ఏముంటుందంటే చిన్న అమ్మాయి అంట. వయసు కూడా ఇక్కడ రాయలేదు కానీ చాలా చిన్న అమ్మాయి. కానీ ఆ అమ్మాయి జీవితంలో మనం చూస్తున్నాము ఏమంటుందంటే, 3వ వచనంలో ఆ చిన్నది తన యజమానురాలతో షమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు పోయినట్లయితే ఆయనకు కలిగిన కుష్ఠ రోగాన్ని బాగు చేస్తాడని అన్నది. ఈ అమ్మాయి గురించి ఆలోచిద్దాం. ఒక్కసారి తన మనోస్థితిని అర్థం చేసుకుందాం. అక్కడ ఏమనుకోవాలి నిజంగా చెప్పాలంటే, మనలాంటి వాళ్ళు కానీ సాధారణ మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమంటారు? నన్ను పట్టుకొచ్చావు కదా, నన్ను ఇబ్బంది పెట్టావు కదా, నీకు మంచిదైందిలే అనుకుంటాం. నీ కుష్ఠరోగం అయింది, నీకు మంచిదైంది. ఎందుకంటే నామానగా తీసుకొచ్చాడు. నామాను అక్కడి నుంచి తన ఇంటి నుంచి తీసుకొచ్చేసాడు. అక్కడ బానిసగా పెట్టుకున్నాడు. ఇంట్లో పనిచేస్తుంది. ఆయన కుష్ఠరోగం వచ్చేసరికి సంతోషించాలి. నిజంగా చెప్పాలంటే సాధారణమైన మనిషి అయితే సంతోషిస్తారు. లేదా ఇంకా కొంచెం రిలీజియస్ అయితే ఏమంటారంటే, దేవుడు నీకు ఇచ్చాడ్రా, దేవుడు నీకు మంచి పని చేశాడు అనే మాట కూడా రావచ్చు. కానీ దేవుడు
పిల్లలు, దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు కాదు. ఈ చిన్న అమ్మాయి ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఈ చిన్న అమ్మాయి ఏమంటుంది? నేను బానిసగా ఉన్నా, నాకు కష్టాలొచ్చినా, నా మీద కష్టం తెచ్చిన వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. అయినా కూడా ఆయనకి మంచి జరగాలి అని కోరుకుంటుంది. ఇది దేవుని బిడ్డల స్వభావం. నేనేమనుకుంటానంటే చిన్న పాప అయినా కూడా తన ఇంట్లో గాని, తన వ్యక్తిగతంగా గాని యెహోవా ఎవరు? దేవుడెవరు? దేవుడి ప్రేమంటే ఏంటి? దేవుని కృప అంటే ఏంటి? దేవుడు మన జీవితాలు ఎలా కోరుకుంటున్న విషయాన్ని ఆ చిన్న పాప నేర్చుకుంది. ఎలా నేర్చుకుందో మనకి విషయాలు తెలియవు. కానీ ఖచ్చితంగా దేవుని స్వభావాన్ని, దేవుని ప్రేమని గ్రహించుకున్న వ్యక్తిగా ఇక్కడ కనబడుతుంది. ఏముంటుంది? నిజంగా చెప్పాలంటే అక్కడ నిజంగా చెప్పాలంటే సంతోషించాలి. చాలా సార్లు మనం సంతోషిస్తాం కూడా. చాలా సార్లు నేను చాలా మంది నోట్లో విన్నాను కూడా. ఎవరైనా మనకి ఇబ్బంది పెడుతున్నారో, ఈ పొద్దు రేపైతే చాలా సమస్యలు మనకి క్రైస్తవులకు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఏమైనా జరిగిందంటే మనం సంతోషిస్తున్నాం. కొంతమంది దేవుని జనుల ద్వారా నేను విన్నాను. కొన్ని మీటింగ్స్‌లో విన్నాను. మనకి చేశారు కదా! చూడండి వాళ్ళకి అలాగయింది. కానీ మన స్వభావం అలా కాదు. దేవుడు మనకు నేర్పించిందేంటి? యేసు ప్రభువు మనకు నేర్పించిందేంటి? యెహోవా మనకు నేర్పించిందేంటి? వాక్యం మనకు నేర్పించిందేంటి? ఎవరైతే మనకు కష్టం పెడతారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం తాపత్రయపడాలి. వాళ్ళకి తెలీదు కదా! దేవుడెవరో తెలీదు వాళ్ళకి. దేవుడు ప్రేమ వాళ్ళకి తెలీదు. కానీ మనకు తెలుసు కదా! దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము వాళ్ళలాగా ఉండకూడదు. వాళ్ళు చేసిన ప్రవర్తన వాళ్ళెలా చేశారో వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. దేవుడెవరో తెలీదు. దేవుని ప్రేమ అంటే తెలీదు. వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు. కానీ మనం దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 43, 44 వచనంలో యేసు ప్రభు ఏమంటారు? మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 43 అండ్ 44 43, 44 నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! నేను మీతో చెప్పేదేమంటే, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు. నేను అసలు ఆ చిన్న పాప గురించి ఆలోచిస్తుంటే, పాత నిబంధనలో ఉంది ఆ సమయంలో. అంటే తనకి వాక్యం తెలిసినా కూడా పాత నిబంధనలు ఏమన్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను నువ్వు ద్వేషించు అని పాత నిబంధన ఉంది. అయినా కూడా ఆ చిన్నపిల్ల కొత్త నిబంధన ప్రకారం పనిచేస్తుంది. అంటే దేవుని హృదయం ఏంటో తెలిసిపోయింది. మంచి మనసు, ప్రేమించే మనసు దేవుడు తనకు కలిగించాడు. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను నీతో ఏం చెప్తున్నానంటే, మీరు పరలోకమునందు మీ తండ్రి కుమారులై ఉండునట్టు, అంటే మనం దేవుని బిడ్డలము అనే దానికి ప్రమాణం ఏమంటే, దానికి సాక్ష్యం ఏమంటే, మన శత్రువులు మనం ప్రేమించాలి. మమ్మల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది మన స్వభావం. మనల్ని హింసిస్తారు. అయినా కూడా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. మన శత్రువుల గురించి మనం ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ దాని అర్థం ఏంటి? ప్రేమ అంటే వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించడం. నేను కేవలం నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పడం గాదు. మాట కాదది. చేతల్లో చూపించేది. ప్రేమ అంటే ఏంటి? శత్రువుని ప్రేమిస్తున్నానేమంటే, శత్రువు బాగోగుల గురించి మనం ఆలోచించడం, వాళ్ళ బాగోగుల గురించి మనం పనిచేయడం. ఒక శత్రువుగా ఉన్నాడు నామానక్కడ. ఈ చిన్న పాపకు నిజంగా చెప్పాలంటే శత్రువు. ఎందుకంటే వాడు సిరియా నుంచి వచ్చి ఇజ్రాయెల్‌కి ఉంచి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని. నిజంగా చెప్పాలంటే శత్రువే. అయినా కూడా అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయేమో తన కోసం, ఆయన కోసం ఏం కావాలో, ఆయనకేమి అవసరమో, తాను ఆయనకి దానివల్ల ఏం బాగవుతుందో దాని గురించి ఆలోచించింది. తర్వాత ఏమంటారు? వచనం 45-47 మధ్యలో చూస్తే మత్తయి 5వ అధ్యాయం 45-47 అప్పుడు మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులవుతారు. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీద, అన్యాయస్తుల మీద కూడా వర్షం కురిపిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం దొరుకుతుంది? సుంకరులను అలా చేస్తారు గదా! మీ సహోదరులకు మాత్రమే వందనం చేస్తే ఇతరుల కంటే మీకు ఎక్కువ చేసిందేమిటి? అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా! 48వ వచనం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. యేసు ప్రభువు వాక్యం ఇది. యేసు ప్రభువు ఏమంటున్నారు? మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తే దానివల్ల పెద్ద గొప్పేముంది? మిమ్మల్ని ఎవరు మీకు వందనాలు చెప్తారో వాళ్ళకి మీరు వందనాలు చెప్తే దాంట్లో గొప్పేముంది? అందరూ చేస్తారది. కానీ మనలో ప్రత్యేకత ఏమంటే దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో, మనకెవరు శత్రువులుగా ఉన్నారో
మనకి ఎవరు విరోధులుగా ఉన్నారు, ఎవరైతే మన మీద మనల్ని హింసిస్తున్నారో, మనం వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం ప్రార్థన చేస్తాము, వాళ్ళ బాగోగుల కోసం మనం ఆలోచిస్తాము, వాళ్ళ కోసం మనం చేయాల్సింది మనం చేస్తాం. వాళ్లకు మనం మంచి చేయాలి. ఈ చిన్నపిల్ల ఏముంటుంది, షిమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి నా ఏలినవాడు అంటే నా స్వామి ఈయన నామాని వెళ్తే ఏమవుద్దంట, ఆయనకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. సంతోషించలేదు. నాకు నువ్వు ఇలా చేశావు కాబట్టి నీకు మంచి పని అయిందని చెప్పట్లేదు, కానీ ఆయనకేం మంచిది. ప్రేమ అంటే అది. ప్రేమ అంటే ఏమంటే, నా గురించి కాదయ్యా, నీ గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు హింసించడం, నువ్వు నా మీద నాతో బాగోలేకపోవడం అది వేరే విషయం. నువ్వు నన్ను కష్టాలు పెట్టడం వేరే విషయం. దానికి నేను దాని గురించి నేను ఆలోచించట్లేదు. కానీ నీలో ఉన్న కష్టాల్ని, నీకున్న ఇబ్బందుల్ని నేను చూస్తున్నాను. కానీ నీ బాగోగులను కోర్చుకోవడం ఆలోచిస్తున్నాను. నీకేది అవసరమో నాకు తెలుసు. నువ్వు నువ్వు నీకిప్పుడు కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు. నేను నీతో కోరుకుంటుంది ఏమంటే, నువ్వు వెళ్ళి బాగుపడు. నా దేవుడి ప్రవక్త దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మనం చాలా సార్లు ఇలాంటి విషయాలు కొంచెం వెనకం చేస్తాం. నిజంగా ప్రేమ అంటే మనం ప్రేమిస్తున్నామని చెప్తాం, ప్రార్థన కూడా చేస్తాం. కానీ మన మనసు ద్వారా వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే అదే రకంగా లూకా సువార్తలో 6వ అధ్యాయము 27, 28 వచనంలో మనం చూస్తే, లూకా 6వ అధ్యాయము లూక్ చాప్టర్ 6 లో ఈ విషయాన్ని చూస్తామని 27, 28లో లూక్ 6, 27, 28లో దేవుడు యేసు ప్రభు మళ్ళీ ఇవే మాటలు మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు వింటున్న మీతో నేను చెప్పేది ఏమంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని నిందించే వారి కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. వాళ్ళు ఎలాగున్నా కూడా మన ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు దేవుడు తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు. దాంతో మనకు దేవుడు ఏమంటే, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మీ శత్రువులే, వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళే, వాళ్ళు మిమ్మల్ని హింసించే వాళ్ళే, వాళ్ళ ప్రవర్తన నాకు తెలుసు. కానీ మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి. మీరేం చేయాలో మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగున్నా కూడా నాకు పని లేదు. నాకు ముఖ్యం ఏమంటే నువ్వు ఎలా ఉన్నావు. అలాంటి కష్టాలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. ఇది కేవలం కొన్నిసార్లు సంఘం బయట వాళ్ళు కాదు, కొన్నిసార్లు సంఘం లోపల ఉంటాం, కొన్నిసార్లు మన మినిస్ట్రీస్ లో ఉంటారు, కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఉండొచ్చు ఇలాంటి వ్యక్తులు. చాలాసార్లు నాకు కొన్నిసార్లు ఏమొస్తుందంటే, దేవుడిని తెలియజేసుకునే వాళ్ళు అంటే అనిల్కి ప్రేమించడం చాలా సులువు. అనిల్ని ప్రేమించడం యాక్చువల్గా సులువు, ఎందుకంటే వాళ్ళు తెలియదులే అనుకుని ప్రేమించేస్తాను. కొన్నిసార్లు దేవుడు జనులు అంటారు కొంతమంది, అలాంటి వాళ్ళని ప్రేమించడం కష్టం. సంఘంలో కొన్నిసార్లు అలాంటి వస్తాయి. మన వ్యతిరేకులు ఉంటారు, సంఘంలో ఉంటారు, మనతో పనిచేసే వాళ్ళు ఉంటారు, మన కుటుంబాలు ఎలాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎలాగున్నా కూడా మనం ప్రేమించగలుగుతున్నామా? మనము దేవుని వాక్య ప్రకారం వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? మనల్ని ప్రేమించే వాళ్ళని కేవలం ప్రేమిస్తున్నామా? లేదా మనల్ని ద్వేషించే వాళ్ళని, హింసించే వాళ్ళని, మనల్ని కష్టాలు పెట్టే వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? వాళ్ళ మేలు కోసం మనం ఆలోచించగలుగుతున్నామా? ఈ స్థాయికి దేవుడు కోరుకుంటున్నాడు మన ప్రేమని. అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? దేవుడు అలాగే కదా ప్రేమించాడు. మనం ఆయనకు విరోధులుగా ఉన్నా, ఆయనకు శత్రువులుగా ఉన్నా, ఆయన దూరంగా ఉన్నా, ఆయన వాక్యానుసారం నడవకపోయినా మనల్ని ప్రేమించిన దేవుడు తన ప్రేమని మన ద్వారా చూడాలనుకుంటున్నాడు. ఆయన ఎలాగైతే మన మేలు కోసం ఆలోచిస్తున్నాడో, మన శత్రువులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనం నమ్ముకోలేదు, ఆ సమయంలో కూడా మనం ప్రేమించిన దేవుడు అంటున్నాడు, మీ స్వభావం అలా ఉండాలి. నేను ఎలా ఉంటానో నీ స్వభావం అలాగ ఉండాలి. అదే రకంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 1 పీటర్ చాప్టర్ 3 verse 9, పేతురు రాసిన మొదటి పత్రిక దాని 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఇలాగే పేతురు కూడా రాస్తారు. 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి. మనకి ఎవరైనా కీడు కలిగిస్తే వాళ్ళకి ప్రతి కీడు చేయకండి, మనకి దూషణ ఎవరైనా చేస్తే ప్రతి దూషణ చేయకండి. ఇది దేవుని బిడ్డల స్వభావంగా ఉండాలి. మన లైఫ్ స్టైల్ అయిపోవాలి.
వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు మనతో ఎలా ప్రవర్తించినా మనకు పని లేదు. మనము దేవుని బిడ్డలం కాబట్టి, మనము దేవుని వెంబడించే వ్యక్తులం కాబట్టి మన స్వభావము అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉన్నా వాళ్ళు ఏం చేసినా పని లేదు. నాకు మళ్ళీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, వాళ్ళ గురించి నువ్వు నాతో మాట కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు వాళ్ళు ఎలా చేశారు, ఇలా చేశారు. దేవుడు అంటే వాళ్ళు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు, అది ముఖ్యం. వాళ్ళు నీకు కష్టాలు పెట్టారు, వాళ్ళు నీకు నష్టాలు తెచ్చారు, వాళ్ళు నీ మీద లాంఛనాలు వేశారు, వాళ్ళు అన్ని చెత్త పనులు చేస్తారు. మంచివాళ్ళు కాదు, నాకు తెలుసు, అది నిజమే. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? వాళ్ళ పట్ల నువ్వు ప్రేమ చూపించగలుగుతున్నావా? వాళ్ళని నువ్వు కూడా ద్వేషిస్తున్నావా? వాళ్ళ పట్ల నీ మనసులో ఎలాంటి బిట్టర్నెస్ ఉందా? అది దేవుడు చూడాలనుకోవట్లేదు. మనము దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి ఆయన స్వభావాన్ని మన జీవితంలో తేవాలి. రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 14వ వచనం, రోమన్స్ చాప్టర్ 12:14, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, శపించకుండా దీవించండి. 17-18 అదే అధ్యాయంలో, 12వ అధ్యాయంలో 17-18, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మీ చేతనైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. అంటే మనకి చేతనైనంత వరకు అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, వాళ్ళ ప్రవర్తన మారినా మారకపోయినా, ఇక్కడ మనం చూడలేదు అమ్మాయి ఇలా చెప్పిందనేసి తిరిగి తీసుకెళ్ళిపోలేదు తన్ని. చిన్నమ్మాయి నామానికి తీసుకెళ్ళిపోలే. ఓ నువ్వు మంచి పని చేసావు, నాకు చెప్పావు కాబట్టి పద ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళు మనకి ఏం చేసినా, మనం ప్రేమించిన తర్వాత, మనం మేలు చేసిన తర్వాత, వాళ్ళు మనకు మేలు చేయకపోయినా, ఇంకా మనల్ని హింసించినా కూడా, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ గురించి కాదు దేవుడు మాట్లాడేది, మన గురించి. వాళ్ళు కీడు చేసినా కూడా మనం కీడు చేయకూడదు. వాళ్ళు మనల్ని శ్రమ పెట్టినా కూడా మనం వాళ్ళని శ్రమ పెట్టకూడదు. వాళ్ళ కష్టాలు వస్తే మనం సంతోషించకూడదు. వాళ్ళ బాగోగుల గురించి మనం ఆలోచించాలి. ఇది దేవుని బిడ్డల స్వభావం. ఇది చాలా కష్టం అనిపిస్తది. అంటే చెప్పడానికి ఈజీ. ఇప్పుడు నేను మాట్లాడిస్తున్నాను, దేవుడి వాక్యం చెప్తున్నాను. ఇది సులువే చెప్పడం, ప్రేమించండి కానీ నిజంగా చేయడం చాలా కష్టమవుద్ది. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఇది కష్టం. ఎందుకంటే మనం మనుషులు ఎలా ఉంటామంటే సంతోషిస్తాం వెంటనే. నాకు చేసావు గదా! అందుకే అయింది. సరే అయిపోయింది. కొన్నిసార్లు దేవుడు కూడా స్తుతులు చెప్తాం. దేవుడా వాళ్ళ కష్టాలు తెచ్చావు, వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చాయని మనం సంతోషిస్తాం. అది మన స్వభావం కాకూడదు. మన శత్రువులు కూడా మేలు చేయాలి. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడిని తెలుసుకోలేదు. యెహోవా ఎవరో, యేసు ప్రభు ఎవరో, మన దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదు. దేవుని ప్రేమ వాళ్ళు అనుభవించలేదు. దేవుని కృపను వాళ్ళు చూసుకోలేదు. లేదా దేవుని నమ్ముకున్నా కూడా దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉంటే అలా మన కీడు చేయరు కదా! దేవుడిని దూరం వెళ్ళారేమో. దేవుడిని నమ్ముకొని కూడా వెనక్కి వెళ్ళిపోయారేమో. మన వ్యక్తిగత జీవితంలో చూడాలంటే. అలాంటి వాళ్ళ కోసం మన మనసులో కరుణ ఉండాలి, కృప ఉండాలి. వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం ఆలోచించాలి. ఈ అమ్మాయి తన కష్టాల్లో ఉన్నా కూడా, తన ఇబ్బందుల్లో ఉన్నా కూడా, తన మీద ఎలాంటి ఫ్యూచర్ అంటే ఎలాంటి ఆశ లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు. అయినా కూడా ఏం చేసింది? ఆయన గురించి ఆలోచించింది. ఆయన బాగోగుల గురించి ఆలోచించింది. తన పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుని స్వభావాన్ని, దేవుని కోరుకునే స్వభావాన్ని తన జీవితం ద్వారా చూపించింది. పరిస్థితులు బాగోలేవు. అస్సలు బాగోలేవు చెప్పాలంటే. అంత కష్టాల్లో ఉంటే అయినా కూడా దేవుడి మీద ఇంకో విషయం ఆలోచించాల్సింది ఏమంటే, దేవుడితో నేను ఉన్నాను, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. అంత మంచి దేవుడు అనుకున్నాను. అయినా నా మీద కష్టం వచ్చింది. ఎందుకు దేవుడి మాట వినాలి? ఆ మాట కూడా అనుకోలే. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం, చిన్నపిల్ల జీవితంలో ఏమనుకున్నా చాలా సార్లు దేవుని మీద కోపం రావచ్చు. ఏం లాభమైంది దేవుడిని నమ్ముకొని? దేవుని మాటలు విని, దేవుని మాటలు నమ్ముకొని, దేవుని స్వభావం ఉండి ఏం లాభమైంది? బానిస అయిపోయాను కదా! మారలేదు. అందుకే యోసేపు జీవనం కావచ్చు, షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు జీవితంలో కావచ్చు, వీళ్ళు బందీలుగా ఉన్నా, బానిసలుగా ఉన్నా, దేవునితో మన సంబంధాలను వాళ్ళు కోల్పోలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ దేవుడి వాక్యాన్ని తన జీవితంలో తను పాటిస్తుంది. దేవుడి మీద కోపం కూడా లేదు. నిజం చెప్పాలంటే దేవుడి మీద కోపం రావాలి. ఏం లాభం నిన్ను నమ్ముకొని, నీ మాటలు నమ్ముకొని, నువ్వు చెప్పిన సిద్ధాంతాల ప్రకారం నడవడం వల్ల బానిస అయిపోయి ఉంటాం.
ఇక్కడ దేవుడి మీద కోపం కూడా లేదు, కానీ దేవుడి మీద ఆ, ఆ, ఉన్న తన తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ఈ నామాను వెళ్తే బాగుపడతాడు. తర్వాత మనకు తెలుసు 5వ వచనం నుంచి చాలా విషయాలు జరుగుతాయి. ఆ విషయాల్లో నేను ఎప్పుడు అడగట్లేదు. ఆయనకి స్వస్థత కలిగింది. ఏ రకంగా కలిగిందో మనకు తెలుసు. దేవుడు అనే ప్రవక్త ద్వారా చాలా అద్భుతంగా దేవుడు తన కార్యం చేస్తాడు. ఆయన కుష్ఠరోగాన్ని స్వస్థపరుస్తాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే 14వ వచనంలో, 2వ రాజు 6వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనం, 2 Kings చాప్టర్ 6 verse 14, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగాడు. అతడి దేహం పసిపిల్లవాడి దేహం వల్ల అయింది. అతడు శుద్ధుడయ్యాడు. ఒక పెద్ద కార్యం దేవుని జనుల ద్వారా ఇక్కడ జరిగింది. దేవుడి జనులు ఎలా చెప్పారో అలాగే వెళ్ళాడు, చేశాడు. చేసిన తర్వాత ఆయనకి స్వస్థత కలిగింది. 15వ వచనంలో చూద్దాం, 15 నుంచి ముందు చదువుదాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఇజ్రాయెల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటిలో మరో దేవుడు లేడని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా దగ్గర బహుమానం స్వీకరించు అని అతనితో చెప్పాడు. ఒక కృతజ్ఞత పూర్వకంగా ఇంత పెద్ద కార్యం జరిగింది కాబట్టి దేవుని నామాన్ని మహింపరిచాడు. యెహోవా తప్ప ఇంకెవరు దేవుళ్ళని నమ్ముకున్నాడు. తర్వాత బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఒక గ్రాటిట్యూడ్. సాధారణంగా ఎవరైనా మనకు సాయం చేస్తే మనకు చేయాల్సిన మనం చేస్తాం, ఒక గ్రాటిట్యూడ్ అర్పిస్తాం. అక్కడ ఎలీషా ఏమంటాడు 16వ వచనంలో, అందుకు ఎలీషా, నేను ఆరాధించి ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవితంతో నేనేమీ తీసుకోను అని చెప్పాడు. నయమాన్ అతడు ఎంత బతిమాలిన అతను ఒప్పుకోలేదు. ఎలీషా అన్నాడు, డబ్బులతో నాకు పని లేదు, నువ్వు ఇచ్చే బహుమానంతో నాకు పని లేదు, దేవుడు తన కార్యాన్ని నెరవేర్చాడు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు. ఆయన ఇవ్వాలనుకున్నాడు. ఎలీషా అడగలేదు, ఎలీషా డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. దేవుడు చెప్పిన ప్రకారం ఆయన చేశాడు. దానివల్ల స్వస్థత కలిగింది. ఆయన ఆఫర్ ఇచ్చినా కూడా విడిచిపెట్టాడు. నాకు ధనంతో, నాకు డబ్బులతో పని లేదు, దేవుడి కార్యం జరిగింది, నువ్వు దేవుని నమ్ముకున్నావు, చాలా సంతోషం. ఇది చదివినప్పుడు నాకు కొన్నిసార్లు బాధేస్తుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కొంతమంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు స్వస్థత పరిచే విషయం. డబ్బులు కట్టాలి ఇక్కడ. కొంతమంది ఉన్నారు, పెద్ద పేర్లు అని చెప్పనులేండి, మీకు తెలిసి ఉండొచ్చు కూడా. డబ్బులు ముందు కట్టి చీటీ వాళ్ళ పేర్లు రాసుకుంటే ఆ ప్రవక్త వచ్చి వాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. డబ్బులు లేకపోతే ప్రార్థన చేయడానికి ఇస్తున్నారు. డబ్బులు ఇప్పుడు యేసునామంలోనే స్వస్థత పరుస్తున్న పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు గొప్ప సేవకులు అనుకుంటారు. వాళ్ళు డబ్బుల కోసం సేవ చేస్తున్నారు. అలాంటి సేవ కాదు. ఎలీషా ఏమంటాడంటే, నాకు నీకు బహుమానం అవసరం లేదు, నువ్వు స్వస్థ పొందావు, దేవుడు నమ్ముకున్నావు, పో. కానీ తర్వాత ఏం జరిగిందంటే 20వ వచనం నుంచి ముందు చూద్దాం. ఈ రెండవ వ్యక్తి, ఎలీషాతో పనిచేస్తున్న వ్యక్తి, ఎలీషా ద్వారా దేవుడు చేసిన పెద్ద కార్యాలని సాక్ష్యంగా చూసిన వ్యక్తి, ఎలీషా ద్వారా చెప్పిన సిద్ధాంతాలని, ఎలీషా ద్వారా దేవుని వాక్యాన్ని విన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ చూస్తున్నాం. గెహేజీ గురించి 20వ వచనం నుంచి ముందు. దైవజనుడైన ఎలీషా సేవకుడగు గెహేజీ సిరియనైడైన ఈ నయమానుకు తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయింది. యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను అనుకున్నాడు. ఆలోచించండి. ఒకవైపు చిన్నపిల్ల ఉంది, సిరియా దేశంలో ఉంది, బానిసగా ఉంది, ఒంటరిగా ఉంది. తను దేవుడి మాటల్ని తన జీవితంలో రప్పించింది. ఒక ప్రేమ ఎలా ఉంటుందో చూపించగలిగింది. ఇక్కడ గెహేజీ అనే వ్యక్తి ఎలీషాకు సేవకుడిగా ఉన్నాడు. అంటే ఎలీషా చేసే కార్యాలను చూశాడు. ఎలీషా ఎవరో తెలుసు, ఎలీషా దేని గురించి మాట్లాడుతో తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా తెలుసు. ఎలీషా ఏమన్నాడు, నాకు ఇవేమొద్దు, ఈ మా దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమి తీసుకోనని చెప్పాడు. అంటే దేవుని సేవకుడితో పాటు ఉంటూ, దేవుడి వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ, దేవుడి కార్యాలను పెద్ద పెద్ద కార్యాలను చూస్తూ, అన్నీ తెలిసి కూడా దేవుడితో పని లేదు. దేవుడి హృదయంతో పని లేదు. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలియదు. దేవుడితో సంబంధం లేదు. ఈయనేమంటాడు, నేనేం చేస్తానంటే, మా గురువు గారికి ఏం తెలీదు, ఆయనకేం తెలీదు, నేనెళ్ళి తీసుకొస్తాను. గురువు గారి కోసం కూడా కాదు, ఎలీషా గురించి కూడా కాదు,
తన కోసం ఏమంటున్నాడంటే యెహోవా జీవంతోడు కూడా అంటున్నాడు. దేవుని నామాన్ని కూడా అనవసరంగా వినియోగిస్తున్నాడు. నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతడి దగ్గర ఏదైనా తీసుకుంటాను అనుకున్నాడు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం, చాలా ఇబ్బంది కలిగించే విషయం. దేవుడు సేవకుడితో ఉంటూ, దేవుడి కార్యాలను చూస్తూ, దేవుడు వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ, దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసుకుంటూ కూడా ధనం కోసం. తర్వాత ఏం చేస్తాడు? 21వ వచనంలో, నయమాన్ని కలుసుకోవడానికి పోతున్నప్పుడు నయమాన్ని తన వెనక నుంచి పరిగొస్తున్న వాడిని చూసి తన రథం మీద నుంచి దిగి వచ్చి ఎదుర్కొని క్షేమమేనా అని అడిగాడు. అందుకు అతడు క్షేమమే. ఇప్పుడే ప్రవక్తల శిష్యుల్లో 2 యువకులు ఎఫ్రాయిం మన్యం నుంచి నా దగ్గరికి వచ్చారు. నీవు వారి కోసం 1 తలాంతు వెండి 2 విలువైన బట్టలు ఇవ్వు అని చెప్పమని నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు అని అన్నాడు. అందుకు నయమాను, దయచేసి రెట్టింపు వెండి తీసుకొని అన్నాడు. అతడు అతన్ని బ్రతిమాలి 2 సంచుల్లో 2 తలాంతుల వెండి కట్టి 2 విలువైన బట్టలనిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేశాడు. వారు గెహేజీ ముందర వాటిని మోసుకొని పోయారు. అబద్ధం ఆడుతున్నాడు. గెహేజీ వచ్చి అబద్ధం చెప్తున్నాడు, తన యజమాని మాట అని చెప్తున్నాడు. ఎలీషా అడగలేదు, ఎలీషాకి తెలియదు విషయం. తర్వాత ఎలీషాకి తెలిసిపోయింది. కానీ ముందు వీడేం చెప్తున్నాడు? యజమాని పంపించాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళకి అవసరం ఉంది. గెహేజీకి అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మనసు మారలేదు. దేవుడి దగ్గర ఉన్నా కూడా, దేవుని మాట మళ్ళీ మళ్ళీ వింటున్నా కూడా, దేవుని కార్యం మళ్ళీ మళ్ళీ చూస్తున్నా కూడా మనిషి మారలేదు, మనసు మారలేదు. మనం దేవుడి దగ్గర మళ్ళీ మళ్ళీ వస్తుంటాం, మళ్ళీ మళ్ళీ వాక్యం చదువుతుంటాం, మళ్ళీ మళ్ళీ వింటుంటాం, మళ్ళీ మళ్ళీ బోధిస్తుంటాం, మళ్ళీ మళ్ళీ దేవుని కార్యాలు చూస్తుంటాం. కానీ మన మనసు మారకపోతే లాభం లేదు. ఇట్ ఈస్ పాసిబుల్. మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇప్పుడు 24 years అయిపోయింది ఆ సేవలో, దేవుని సేవలు ఉత్తర భారతదేశంలో దేవుడికి పంపించిన ప్రతి చోట వెళ్తున్నాం. కానీ మళ్ళీ మళ్ళీ నేను గమనించాల్సింది ఏమంటే, నేను ఆలోచించాల్సింది ఏమంటే, నా మనసు నిజంగా మారిందా లేదా? ఇప్పుడు కూడా పాత జీవితం ఉందా? ఇప్పుడు కూడా పాకులాడుతున్నానా? ఇక్కడ డబ్బుల కోసమేది, ఇంకా కొంతమంది పొజిషన్ కావచ్చు, కొంతమందికి సమాజంలో స్థానం కావచ్చు, కొంతమందికి గొప్పలు చెప్పుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు కోరుకొని మన జీవితంలో ఉండొచ్చు. అలాంటి దగ్గర మనం జాగ్రత్త పడాలి. గెహేజీ దగ్గర అన్నీ ఉన్నాయి. గెహేజీకి అనుభవం ఉంది, వాక్యం ఉంది, చూస్తున్నాడు. మంచి ప్రవక్త ఎలీషా లాంటి ప్రవక్త దగ్గర ఉన్నాడు, అయినా కూడా ఆయన మనిషి మారలేదు. సో దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మన పరిస్థితులు ఎలాగో ఉన్నా కూడా దేవుడితో సంబంధం వ్యక్తిగతం. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడితో సంబంధం వ్యక్తిగతం. మనం బానిసగా ఉండి కష్టాల్లో ఉండి కూడా దేవునితో ఉండగలవచ్చు. అన్ని మళ్ళీ మళ్ళీ మనకు వాక్యం దొరుకుతుంది, దేవుని కార్యాలు చూస్తున్నాము, అయినా కూడా దేవునితో మనం దూరంగా ఉండొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ బోత్ వేస్. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన సంబంధం. దేవుడు ఎవరో మనకు వ్యక్తిగతంగా తెలియాలి. దేవుడు ఎవరో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవునితో వ్యక్తిగత సంబంధం మారకూడదు. మంచి పరిస్థితుల్లో ఉండి కూడా వీడికి దేవునితో సంబంధం లేదు, కష్టాల్లో ఉన్నా కూడా అమ్మాయికి దేవునితో సంబంధం ఉంది. మన జీవితాలు మనం అవలోకించుకోవాలి. వాక్యం చదువుతున్నాం, వాక్యంలో బయలుపరుస్తున్నాం, మంచి మంచి కార్యాలు మన ద్వారా జరుగుతున్నాయి, మన చుట్టూ జరుగుతున్నాయి. అయినా కూడా వ్యక్తిగతంగా మన మనసు మారిందా లేదా? వ్యక్తిగతంగా మన ధోరణి మారిందా లేదా? అది ధనం పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు అంటున్నాడు ఈ గెహేజీ జీవితం ద్వారా అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. దేవదేవుని మాట కూడా వినకుండా ఆయన నామాన్ని వినియోగించుకుంటాడు. మా యజమాని చెప్పాడని చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడు? 24వ వచనం, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి దగ్గర నుంచి గెహేజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారిని వెళ్ళపోనిచ్చాడు. తన ఇంట్లో పెట్టుకున్నాడు. దొంగతనం చేస్తాడు, అబద్ధం ఆడాడు, దొంగతనం చేస్తాడు, తన కోసం తను వాడుకుంటున్నాడు. ప్లీజ్ మ్యూట్ చేసుకుంటారా? ఎవరో మాట్లాడుతున్నారు, సారీ. 25 అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలువుగా ఎలీషా వానితో, గెహేజీ నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. వాడు, నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదు అని అన్నాడు. మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. ఎలీషా వచ్చి ఆయనతో అడుగుతున్నాడు, గెహేజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు.
ఆయనకు వాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. దేవుని జనుల ముందు అబద్ధం ఆడుతున్నాడు. అది తన డబ్బుల పట్ల డబ్బులు కావాలి ఆయనకి. అంటే ఆయన ఏమనుకుంటాడంటే మా పెద్దానికి ఏం తెలియదు, ఎలీషాలాగా ఫ్రీగా ఇచ్చేసాడు, నేను సంపాదించుకుంటాను. ఆయనకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసి అలా సంపాదించుకున్నాను. వాడు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేదు? ఇలా కూడా వస్తాయి కొన్నిసార్లు. ఇక్కడ ఆయన వచ్చి ఆఫర్ చేశాడు, నామాన్ వచ్చి ఆఫర్ చేశాడు, అయినా కూడా తెలియలేదు. ఇప్పుడు రేపు కొంతమంది స్ట్రీట్ స్మార్ట్ కొంతమంది అంటారు ఎలాగోలా సంపాదించి సరిపోదులే. ఎలాగోలా సంపాదించడం కాదు, దేవుడు ఇస్తేనే తీసుకోవాలి. ప్రత్యేకంగా దేవుడి కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ జాగ్రత్త పడాలి. ఈ సంపాదన కోసం మన సేవలో లేము, డబ్బుల కోసం మన సేవలో లేము. దేవుడు పిలిచాడు కాబట్టి సేవలో డబ్బులు వస్తాయి, దేవుడు పంపిస్తాడు, సమాజంలో స్థానం దేవుడు ఇస్తాడు. కానీ దానికోసం పాకులాడకూడదు, దాన్ని వెంబడించకూడదు, దానికోసం అబద్ధాలు ఆడకూడదు. గెహేజీ 2 సార్లు అక్కడ నామాన్తో అబద్ధం ఆడాడు, ఇక్కడ ఎలీషాతో అబద్ధం ఆడాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నేను దాసుడు, నేను ఎక్కడికి పోలేదు అంటున్నాడు. తర్వాత 26 అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యాన్ని, వస్త్రాన్ని, ఓలివ చెట్టు తోటల్ని, ద్రాక్ష తోటల్ని, గొర్రెల్ని, ఎడ్లని, దాసిని సంపాదించుకోవడానికి సమయమా? ఎలీషా అంటాడు, ఈ సమయమా నీకు ఇవన్నీ సంపాదించుకోవడానికి? మనం దేవుని సేవలో ఉన్నాం, దేవుని కార్యాలు ఇవన్నీ పోగు చేసుకోవడానికి మనం పని చేస్తున్నామా? ఇవన్నీ మనకు అవసరమా? ఇది మనకి ఈ సమయంలో చేయాల్సిన పనేనా? చాలాసార్లు ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం ఏం పోగు చేసుకుంటున్నాం, దేని గురించి వెంబడిస్తున్నాం, ఎక్కడ పరిగెడుతున్నాం, ఎందుకు మన శ్రమ అంతా దేనికోసం? దాన్ని పొందడానికి మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు ఆడుతున్నామా? దేవుడి వాక్యానికి విరోధంగా వెళ్తున్నామా? ఆలోచించుకోవాలి. దేవుడు మనతో కోరుకుంది ఏమంటే, దేవునితో మన సహవాసం ఎల్లకాలం ఉండాలి. మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. మాటలు చాలా సులువే, చేతల్లో కనబడాలి. మన ప్రవర్తన, మన నడవడిక మారాలి. దేవుని బిడ్డలుగా ఉన్నాము, దేవుని కుమార్తెలుగా ఉన్నామనే విషయాన్ని మన జీవితం ద్వారా తెలిపించాలి, బహిరంగంగా తెలియపరచాలి. నమాన్ లాంటి వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరి మీదైతే నేను దాడి చేశానో, ఏ దేశం మీదైతే నేను దాడి చేసుకుని వచ్చానో, ఆ దేశంలోనే దేవుడు నాకు ఎంత పెద్ద కార్యాన్ని చేశాడు, స్వస్థపరిచాడు. ఆయన తెలుసుకున్నాడు, యెహోవా అని దేవుడు తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడు? ఎందుకంటే దేవుడు పక్షపాతం చేయలేదు. ఎలీషాని వినియోగించుకున్నాడు, ఆ చిన్న పాపను వినియోగించుకున్నాడు, తన నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఎందుకు జరిగింది? ఎలీషా లాంటి వాళ్ళు, ఆ చిన్న పాప లాంటి వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించారు కాబట్టి. మనం తక్కువగా ఉండొచ్చు, ఆ చిన్నపిల్లలాగా మనం ఉండొచ్చు ఈ ప్రపంచంలో, మన సమాజంలో. కానీ మన దేవుడితో ఉండి దేవుడి వాక్య ప్రకారం నడిస్తే పెద్ద పెద్ద కార్యాలు జరుగుతాయి, అన్యుల్లో కార్యాలు జరుగుతాయి, వాళ్ళ ద్వారా దేవుని నామం కనపడుతుంది. కానీ గెహేజీ లాగా జీవించామంటే కష్టమైపోద్ది. గెహేజీ లాంటి జీవితం ఏంటి? అన్నీ తెలుసు కానీ జీవితం మార్పు లేదు, ఏం మార్పు లేదు. ధనం పట్ల వాడికి ఒక ఏమంటారు దాన్ని, గ్రీడ్ వెంటపడ్డాడు. అందుకే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదివితే, 1 తిమోతి చాప్టర్ 6 9 to 11 9 నుంచి 11వ వచనంలో మనం చదువుతాము. మొదటి తిమోతి 6వ అధ్యాయము 9 నుంచి 11. ధనవంతులు అవ్వాలని కోరేవారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అలాంటివి మనుష్యుల్ని నష్టంలోనూ నాశనంలో నుంచి ముంచివేస్తాయి. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమని, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. దేవుని బిడ్డలుగా మన సంపాదన ఏమంట? మన సంపాదన ఇవి: నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇలాంటివి సంపాదించుకోవడానికి మనం పడాలి, కానీ డబ్బు కోసం కాదు, ధనాని కోసం కాదు. ఎందుకంటారంటే చాలా మంది ధనవంతులు కావాలనుకునేవారు ఏం చేస్తున్నారు? వాళ్ళు శోధనలో
ఉరిలో అవివేకులు యుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అలాంటివి మనుషుల్ని నష్టంలోనూ నాశనంలో నుంచి ముంచివేస్తాయి. నిజంగా గెహేజీ చేసిన పాపం అదే. తర్వాత ఏమైంది గెహేజీకి? 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటి ఉంటుందని అతనితో చెప్పాడు. గెహేజీ కుష్టు రోగి అయి మంచు వలె తెల్లని శరీరంతో ఎలీషా ఎదుటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కుష్టు రోగం బాగు చేశాడు దేవుడు, ఆ కుష్టు రోగం వాడికి ఇచ్చాడు కూడా, నాశనం అయిపోయాడు. అందుకే దేవుడు వాక్యం 10వ వచనంలో ఏమంటుందంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6:10లో, ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ధనం కాదు, ధనాపేక్ష. ధనం అవసరమే, అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనకు అందరికి కావాలి, మనం సేవ చేయాలంటే కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే కావాలి, తినాలంటే కావాలి, ధనం కావాలి. కానీ ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ, అది ముఖ్యం. దానివల్ల ఏమైందంటే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇక్కడ గెహేజీ వెళ్ళి ఆ కుష్ఠరోగం తన మీద తెచ్చుకున్నాడు. ఆయన పని ఏంటి? ఆయన ఏం చేశాడు? గెహేజీ ఏం చేశాడు? ఎలీషా కదా దేవుడు చేశాడు, ఎలీషా ద్వారా చేశాడు. గెహేజీ ఏం చేశాడు? ఏం చేయలే, సేవకుడు ఆయన. అయినా కూడా ధనాపేక్ష. అలాంటి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. దేవుని సేవకులుగా, ప్రత్యేకంగా మన దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని సేవకులుగా ఉన్నప్పుడు చాలా సార్లు ఇలాంటి శోధనలు వస్తాయి. ధనాపేక్ష వస్తుంది. అందరికి వాళ్ళు పెద్ద బండి కొనుక్కున్నారు, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలి, ఎలాగే నిలిపోవాలి. మీ దక్షిణ భారత సంగతి నాకు ఎక్కువ తెలియదు, కానీ ఉత్తర భారతదేశంలో దొంగ రిపోర్ట్లు ఇచ్చుకుంటారు, అబద్ధాలు చెప్తారు. సేవకులు 5 బ్యాప్టిజాలు జరిగితే 50 అని చెప్పుకుంటారు, రిపోర్ట్లు ఇస్తారు, లేనిపోని కథలు చెప్తారు. ఇప్పుడు పర్సిక్యూషన్స్ లేనిపోని అబద్ధాలు కూడా చెప్పుకుంటున్నారు. చిన్న విషయాలు పెద్దగా చెప్పుకుంటున్నారు డబ్బులు సంపాదించుకోవడం కోసం. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకులుగా మన మనసుని దేవునికి మనం సమర్పించుకోవాలి. దేవుడా, నువ్వు నాకు చాలు, నాకు ధనం వద్దు, నాకు సమాజంలో పెద్ద స్థానం వద్దు, నేను నీకు వ్యక్తిగతంగా నీకు లోబడి ఉండి నీ చిత్తం ప్రకారం, దాంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా బానిసగా ఉండవలసి వచ్చినా కూడా నేను ఉంటాను, కానీ నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. ఇలాంటి మన స్వభావం కావాలి. మనం ఇలా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఇష్ట ప్రకారం నడవడానికి కాదు, నాకు నచ్చిన ప్రకారం నేను నడుస్తాను, కానీ నువ్వు నన్ను వెంబడించాను కాదు, నేను నిన్ను వెంబడిస్తాను. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను నీ మాట విడిచిపెట్టను. ధనాపేక్ష నుంచి దూరం ఉంటాను. మిగతావేమి నాకు అవసరం. కేవలం ఇక్కడ ధనాపేక్ష మాత్రమే కాదు, అది ఏమైనా కావచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా కావచ్చు, అవేవి నేను చేయను. ఎందుకంటే నువ్వు నాకు ముఖ్యం, నా సంబంధం నీతో ముఖ్యం అని ఆలోచించాలి. ఈ అధ్యాయంలో 2 ఉన్నారు. చిన్న పిల్ల ఉంది, గెహేజీ ఉన్నాడు. చిన్న పిల్ల కష్టంలో ఉంది, నష్టంలో ఉంది, ఇబ్బందిలో ఉంది. ఎవరైతే తను ఇబ్బంది పెట్టారో వాడి మీద కష్టం వచ్చినా కూడా వాడిని ప్రేమించింది. ఆయన బాగోగుల గురించి ఆలోచించింది, ఆయన మేలు గురించి ఆలోచించింది. గెహేజీ కూడా దేవుడు పెట్టతో ఉన్నాడు, దేవుని ప్రవక్తతో ఉన్నాడు, దేవుని కార్యాలు చూస్తున్నాడు, ప్రతిసారి చూస్తున్నాడు, ప్రతిరోజు వింటున్నాడు, ప్రతిరోజు పెద్ద కార్యాలు జరుగుతుండగా చూస్తున్నాడు. దేవుని స్వభావం ఏంటో తెలుసు, దేవుని బిడ్డల స్వభావం ఎలా ఉండాలో కూడా తెలుసు. అయినా కూడా ఆయన మారలేదు, మనిషి మారలేదు, మనసు మారలేదు. కుష్ఠరోగిగా దేవుడి ముందు నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన సంతానం కూడా సర్వకాలం ఉంటుందని వాడికి శ్రాపం దొరికింది. దేవుని బిడ్డలు మనం ఆశీర్వాదం పొందే బిడ్డలం, మిగతా వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చే బిడ్డలం. మన కోసం కాదు, దేవుడు మనల్ని ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని మీద నీతిగా ఉంటూ, దేవుని మీద మొత్తం విశ్వాసం చూపిస్తూ దేవుని ప్రేమను పంచాలి. దానివల్ల ఏం జరిగింది? నామని ఏమంటాడు? యెహోవా తప్పిక దేవుడు అని లేడని చెప్పుకుంటున్నాడు. 15వ వచనం చదవండి. ఇజ్రాయెల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతట్లో మరో దేవుడు లేడని తెలుసుకున్నాడు. అది జరుగుతుంది. దేవుడు ఘనతని మనం బయలుపరుస్తాం, దేవుని చిత్త ప్రకారం నడుస్తూ, దేవుని ప్రేమని పంచుతూ. దేవుడు మనతో కోరుకుంటున్నాడు అదండి. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుడు నమ్ముకుంటున్నా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో సంవత్సరాలు వాక్యాన్ని బోధిస్తున్నాం కూడా, కానీ మనం నిజంగా మారాం. దేవుడు కోరుకున్న ప్రకారం మనం మనుషులతో ప్రేమిస్తున్నామా? దేవుని ప్రకారం మనం మనల్ని ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళని
మనం ప్రేమించగలుగుతున్నామా ఇది ఆలోచించాలి. ఈ రోజు ఉదయం కాసేపు మనం మన మనస్సులను పరీక్షించుకుందాం. ఈ రోజు ఉదయం మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఏదైనా చిన్న విషయం, కేవలం ధనం గురించి కాదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ధనం గురించి ఈ రోజు వాక్యాన్ని మనం నేర్చుకున్నాం, కానీ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ ఏరియా ఆఫ్ డిసొబీడియన్స్. ఏ దగ్గర కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవట్లేదో, దేవునికి అది నచ్చట్లేదో, దాని నుంచి మనం మారుదాం. అక్కడ నుంచి బయటకు వద్దాం. దేవుని చిత్తానికి లోబడి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనం ఉన్న ఆయన చిత్త ప్రకారం నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray and ask God to help us what God wants us to do, whether we are like that little girl or like Gehazi. Let's pray. Father God, I thank you for this time. Thank you for teaching me, teaching your people, Lord, once again, that Lord, we ought to love. We need to think about the betterment of others, Lord. Yes, Lord, that is true, Lord. Even to the enemies, Lord, you asked us to pray, you asked us to bless. Help us, Lord Father, to reflect that character in our lives. And also, through that, Lord, your name may be glorified. People may come to know you, just like Naaman came to know you. Help us not to be like Gehazi, Lord. Even though he was hearing, even though he saw, even though he knew everything about you, but his heart was not in the right place. Help us, Lord Father, to come out of anything like that in our lives, Lord. For anything that doesn't please you, Lord, help us to take it out, Lord. In Jesus' name I pray. Amen. Amen. అందరికీ శుభములు. God bless you. Thank you. థ్యాంక్ యూ డాక్టర్ విజయకాంత్ గారు, చక్కని వాక్యాన్ని మాకు అందించారు. మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి Thank you అండి. నిజంగా విశ్వాసంగా మనం విశ్వాసంగా మనం ఏ ఏ విషయాలు సరి చేసుకోవాలో మరి ఆ చిన్న పాప గురించి చెప్తూ, ఆ చిన్నదాని గురించి చెప్తూ మనకు కూడా చక్కగా వివరించారు. నయమాను గురించి చెప్తూ దయచేసి మనల్ని మనం సరి చేసుకుందామండి. ఏ విషయాల్లో దేవుడు మీతో మాట్లాడారో, ఆ మిమ్మల్ని గద్దించినట్లు మీ మనసు కనిపించిందో ఆ విషయాల్లో ఎవరికి వాళ్ళు సరి చేసుకుందామండి. మరి మన మధ్యలో ఉన్న జామి రవికుమారయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. డాక్టర్ జామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ డాక్టర్ రజనీకాంత్ గారి ద్వారా ప్రభావ అయ్యా నయమాన జీవితంలో ప్రభావ నువ్వు చేసిన అద్భుతాలు వినగలిగాం. ఇశ్రాయేలు చిన్న చూపించిన విశ్వాసాన్ని ప్రభావ మేము చూడగలిగాం. అదేవిధంగా ప్రభావ లోకం వెంబడి పరిగడి దేవతన ప్రభావ జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకున్న ప్రభావ గెహాజీ లాంటి ప్రభావ భక్తి ఎంత చూడగలిగాం. ప్రభావ నీకు వందనాలు తండ్రి. నీ సేవకులు చెప్పినట్టుగా ప్రభావ నయమాను ప్రభావ శత్రువును ప్రేమించగలిగే దేవుని ప్రేమను చూడగలిగాడు. శత్రువును ప్రేమించగలిగే దేవుని సేవకుని చూడగలిగాడు. శత్రువును ప్రేమించగలిగే ప్రభా దేవుని కుమార్తెను చూడగలిగాడయ్యా. ఆయన కలిగిన స్వస్థత కన్నా ప్రభా వారు చూపించిన ప్రేమ తండ్రి వారి హృదయాన్ని తాకిందని నమ్ముతూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. అదేవిధంగా దేవతని ప్రభా ప్రార్థన చేస్తున్నాం తన గెహాజీ వల్లే ప్రభా అయ్యా తండ్రి తన యజమాని దేవతను ప్రభా వెంబడించకుండా ప్రభా లోకం వైపు నడిచి కుటుంబాన్ని శాపం తెచ్చుకున్న ఆ దౌర్భాగ్య పరిస్థితికి ప్రభా వెళ్లకుండా ప్రభా సహాయం దయచేయండి. నీ సేవకుడు చెప్పినట్టుగా ప్రభా దేవుని సేవకులే ప్రభా స్వస్థతకి ప్రభా డబ్బులు తీసుకునే పరిస్థితి అయ్యా ప్రభా ప్రాణం పెట్టవలసిన డాక్టర్లే ప్రభా తండ్రి మేనిఫెస్టేషన్ చేసిన ప్రభా రిపోర్ట్స్ వింటూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. నీ కృపించండి ప్రభా. నీ బిడ్డలుగా యథార్థంగా సత్యంగా ప్రభా బతకగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ఉదయకాల సమయంలో నీ సేవకం ద్వారా హెచ్చరించిన ప్రభా మాటలను బట్టి విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ వెతుబడి వాక్యం తండ్రి అయ్యా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేసి అదేవిధంగా ప్రభా మీరే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని మీరు నడిపిస్తున్న నాయకులు ప్రభా బాబు రత్నగారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ని, అదేవిధంగా ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్ టీం వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాక్యం చెప్తున్న నీ సేవకుల్ని, ప్రార్థన చేస్తున్న తల్లుల్ని, సాక్ష్యం తల్లుల్ని, పాటలు పాడుతున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరుని దీవించి మీరే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
పరలోకముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఉచితం చిత్తం పరలోకముందున భూమి మీద నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము. బయడల అపరాధం క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలోకి రాకుండా కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నిన్నవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఇది ఈ యొక్క ప్రత్యేక దినానికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామీర్ కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన డాక్టర్ విజయకాంత్ గారికి ప్రత్యేక వందనాలండి. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను అండి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే రోజు సేమ్ ఇదే లింక్ మీద జాయిన్ అవ్వచ్చండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఇంకోసారి వినాలని ఆశపడినా, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ మెసేజెస్ అన్ని షేర్ చేయాలనుకున్నా దయచేసి యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా, లేకపోతే వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. చక్కగా వినియోగించుకోవచ్చండి. డాక్టర్ విజయకాంత్ గారు చక్కగా వాక్యాన్ని బోధిస్తారు, ఉన్నట్టుగా చెప్పేవారు. చాలా రోజుల తర్వాత మన మధ్యలోకి రావటం చాలా సంతోషం అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సీ యు టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.